ఈ టెంపుల్ పేరు వచ్చేసి స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ అని అంటారు. ఈ పేరు అనేది ఎలా వచ్చిందంటే స్వామి వివేకానంద గారు 1892లో భారతదేశం అంతా ట్రావెల్ చేసి లాస్ట్‌కి కన్యాకుమారికి వచ్చారు. అప్పుడు సముద్రం మధ్యలో ఉన్న ఒక రాక్ మీదకి స్విమ్ చేసి మెడిటేషన్ చేయడానికి ఎళ్లారంట. 3 రోజుల పాటు అక్కడ మెడిటేషన్ చేశారంట. అతను మెడిటేషన్ చేసి మన ఇండియా ఫ్యూచర్ గురించి డీప్‌గా ఆలోచించారనేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఈ సముద్రం మధ్యలో ఉన్న ఈ చిన్న రాక్ ఇండియన్ హిస్టరీలోనే పెద్ద ఇన్స్పిరేషన్‌గా ఇది పేరు తెచ్చుకునింది. తర్వాత 1970లో ఏక్నాథ్ రణదే లీడర్‌షిప్‌లో వివేకానంద రాక్ మెమోరియల్‌ని బిల్డ్ చేశారు. ఇప్పుడు చూస్తుంది వచ్చేసి స్వామి వివేకానంద రాక్ మెమోరియల్‌లో ఉన్న టెంపుల్. అంటే స్వామి వివేకానంద గారి కోసం టెంపుల్ నిర్మించారు. ఆ టెంపుల్ లోపల ఉన్న విగ్రహం ఇది. మనకి మొబైల్ అనేది లోపలికి అలౌ లేదు. సో, ఏంటంటే నేను ఔట్ సైడ్ నుంచే జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. లోపలున్న విగ్రహం ఇది.